క్యూబాపై అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ చేస్తున్న బెదిరింపులు సామ్రాజ్యవాద అహంకారానికి పరాకాష్ట అన్నారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. ట్రంప్ దౌర్జన్యం క్యూబాతోనే ఆగటం లేదన్నారు. సార్వభౌమ దేశాలను బెదిరించటం ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చే వరకు వస్తుందన్నారు. ఏ దేశంలోనైనా మార్పు రావాలంటే ఆ దేశ ప్రజల నుంచే రావాలన్నారు. అంతేకాని విదేశీ జోక్యం, ఆంక్షలు, బెదిరింపుల ద్వారా కాదన్నారు నారాయణ. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆయన రాజకీయ నాయకుడిగా కాకుండా ఒక ఫ్యాక్షన్స్ గా ప్రవర్తిస్తున్నాడు. ఇప్పుడు క్యూబాతో సహా మొత్తాన్ని లేపేస్తా ఉంటున్నాడు. క్యూబా పసితనంలోనే ఫిడల్ కాస్ట్రో ఉన్నప్పుడు 300 మాటలు అమెరికా వాళ్ళు ట్రై చేశారు చంపడానికి. వాళ్ళ కాల ఇప్పుడు అది పసిబిడ్డని పైకి వచ్చింది. ఇప్పుడు క్యూబా పోగలరా? ఒక క్యూబా పోతే ఇంకా అంతటితో అమెరికా సామ్రాజ్యం నాశనం లెక్క. మరి ఇది కొలువు తలకొక్కుంటారో తెలియదు. అంతా తాగలే. ఇంత పెద్ద భారతదేశం ప్రపంచవ్యాప్తంగా పెద్ద దేశం మంది అయితే దాన్ని సంతృప్తి పరుస్తారా లేదా సంగతి తెలుసు అని చెప్పేసి వార్నింగ్ ఇస్తున్నాడు. అంటే భారతదేశానికి వార్నింగ్ ఇచ్చి క్యూబా లాంటి దేశాలని ఆక్రమించుకొని కిడ్నాప్ చేసి చేస్తున్నప్పుడు ఇది ప్రపంచవ్యాప్తంగా అయినా రౌడీజమా? అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారా? ప్రపంచ డెమోక్రసీ లేదా? కంట్రీకి లేవా? ఆయా దేశాల్లో ఎందుకైనా గవర్నమెంట్ లేవా? ఆ గవర్నమెంట్ సంబంధం లేకుండా ఏంటి హైజాక్ చేస్తే వెనుజులా చేస్తామంటే వెనుజులా చేయడం వేరు. అది సైనిక రీతిగా బలహీనంగా ఉంది కాబట్టి చేయగలిగాడు, లేకపోతే చేసేవాడు కాదు. ఆర్థిక సంపన్న ఉన్నా కూడా వాళ్ళు సైనిక బలంగా సక్రమంగా చేసుకోలేకపోయారు. దానివల్ల నష్టం వచ్చింది. పైపించు లోపల కూడా ఐక్యతలు నష్టం వచ్చింది. కానీ అది అన్ని దేశాలు కుదరదు. అవి ఒకవేళ కుదిరిన ఆయా దేశాల్లో ప్రజలు తిరుగుబాటు చేసిన వాళ్ళని ప్రభుత్వం మార్చాలి తప్ప ట్రంప్ ఎవరు? ఆయన ఓపెన్ చెప్తున్నాడు, నా అమెరికన్ కంపెనీకి నష్టం చేసి ఒప్పుకొని చెప్పి. అంటే అమెరికన్ కంపెనీ కార్పొరేట్ కంపెనీస్ కి అన్ని రాష్ట్రం కావాలనా? ఇప్పుడు ఇరాక్ ఆ విధంగా చేశారు. ఇప్పుడు అందరినీ బెదిరిస్తున్నారు. ఇప్పుడు తీసి అప్పుడే కార్పొరేట్ కంపెనీ పంపించి ఆయన మొత్తం వ్యాపారం చేసుకోమని చెప్తున్నాడు. ఇది చాలా దుర్మార్గమైంది. ఇది ప్రపంచవ్యాప్తంగా పెద్ద నిరసన వచ్చేటువంటి పరిస్థితి వస్తా ఉంది. దీనిపైన వామపక్షాలు కానీ ప్రజాస్వామ్య పార్టీలు కానీ గట్టిగా